రోడ్ల మీద సింపుల్ సివిల్ డిస్ప్యూట్. పెద్దపెంకి అనే గ్రామం ఉంది, మధ్యలో ఒక గ్రామం 3000 ఇళ్ళు, మధ్యలో ఎస్సీ కులస్తులు ఉంటారు, ఆ చుట్టుపక్కలేమో బీసీ కులస్తులు, ఆ చుట్టుపక్కల మిగతా కులస్తులు ఉంటారు. ఎవరి కాళ్ళు గోడలు కట్టిస్తున్నారు, మీ మురుగు నీరు మా దగ్గరికి రాకూడదు, మీ నీరు మా దగ్గరికి రాకూడదు అని పెట్టేసుకుని ఫైనలీ ఒక సోషల్ కాన్ఫ్లిక్ట్ అయిపోయింది. దాన్ని ఎలాగైనా చేయాలి. నేను ఒక టిపికల్ రాజకీయ నాయకుని అయితే, మీరు ఎస్సీలని మీరు దూరం చేశారని బీసీలు అనాలి, బీసీలనేమో మీరు చెప్పి ఓసీలు అనాలి. నేను అవన్నీ ఏం చేయలేదు. ఇట్స్ ఎ సింపుల్ వయలేషన్. అది పంచాయతీ చేసిన తప్పులు ఇవి. మీరు పంచాయతీలు కట్టినప్పుడు, మీరు లేఅవుట్స్ వేసినప్పుడు మీరు మురుగునీరు సౌకర్యాలు కల్పించాల. రోడ్ల మీదకి ఎన్క్రోచ్మెంట్ జరిగినాయి. విజయనగరం కలెక్టర్ గారితో కూర్చోబెట్టి ఇట్ టుక్ మీ 2 months టు బ్రేక్ ఇట్ అండ్ టు ఫైండ్ ఎ సొల్యూషన్. పార్వతీపురం మన్యం జిల్లా పెదపెంకి గ్రామంలో అభివృద్ధి పనులపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహించారు. పెదపెంకిలో 100కు పైగా ఫైలేరియా కేసులు నమోదై ప్రజలు తరచూ జ్వరాల బారిన పడుతున్న వేళ కారణాలను అన్వేషించాలని గతంలోనే పవన్ ఆదేశించారు. గ్రామంలో పారిశుద్ధ్యం సరిగా లేకనే సమస్యలు తలెత్తుతున్నట్లు అధికారులు గుర్తించారు. డ్రైనేజ్ వెళ్లే మార్గాలు సరిగ్గా లేక కొన్ని చోట్ల కాలువలు ఆక్రమణలకు గురైనట్లు తేల్చారు. ఆపై స్థానికులతో మాట్లాడి ఆక్రమణలు తొలగించి గ్రామం మొత్తం మ్యాజిక్ డ్రైన్లు నిర్మించామని అధికారులు తెలిపారు. గ్రామస్తుల నుంచి ప్రతిఘటన ఎదురైనా వాటిని అధిగమించి పనులు ముందుకు తీసుకువెళ్లిన జిల్లా పంచాయతీ గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారుల్ని పవన్ అభినందించారు. మా పెదపెంకి గ్రామంలోనండి మజ్జిగ రోడ్డు మీద కూర్చొనే తాగుతాను. ముందు అసలు బయటకు వచ్చేవాళ్ళు కాదు, ఇంటి నుంచి తలుపులు తీస్తే దోమలు వచ్చేస్తాయి. సాయంకాలం అయ్యేసరికి దోమలు ఇప్పుడు అనండి రండ్రా చూసుకుంటాం. పడుకుంటే అవి వెళ్ళిపోద్ది. ఇంకో గతంలో ఏమైంది, చాలా దారుణంగా ఉండేది పరిస్థితి. ఇప్పుడు వీళ్ళు చెప్పే ఫీడ్బ్యాక్ ఏంటంటే దోమలు కానీ ముఖ్యంగా స్మెల్ ఏమీ లేదు. ఇది ఎప్పుడు ఎక్కడ ఎవరు చేయనటువంటి పని అన్నమాట. ఆయన ఓట్ల కోసమో దేనికోసమో, ఆయన సొంత నియోజకవర్గం కూడా కాదు, మా గ్రామానికి ఆయనకి కూడా ఏ సంబంధం లేదు. వాట్సాప్ లో మా ఊర్లో ఉన్నటువంటి బోరకాల గురించి చూసి ఈ రోజు ఇటువంటి కార్యక్రమం చేస్తున్నందుకు మా గ్రామస్తులందరము ఎప్పుడు కూడా ఆయనకు రుణపడి ఉంటామని మరీ మేము కోరుతున్నాం. పవన్ కళ్యాణ్ గారికి మాత్రం హ్యాట్స్. పవన్ కళ్యాణ్ గారు థ్యాంక్స్ అండి. పవన్ గారికి మేము అందరం ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఆయన పేరు ఇప్పుడు కూడా గల్లవేళ కాదు, ఈ రోజు కాకుండా రేపు కూడా మేము ఆయనకు ఒక విగ్రహాన్ని పెడతాం. థ్యాంక్ యూ.